చాలా థ్యాంక్స్ అండి. భూతాల రాజు గారు, డబ్బులు ఎంత ఇమ్మంటారు? నాకు డబ్బులా బాలిక? నీ చేత్తో డబ్బులు తీసుకోను, పుర్రె మీద పెట్టు. సరే, ఎంత? 1 2 3 4 10,000. తక్కువే. పెద్ద అమౌంటే పెట్టింది అనుకుంటా. భూతాల రాజు గారు, మీరిచ్చిన నిమ్మకాయతో పని అయిపోతుంది కదా? ఈ భూతాల రాజు మీదే అపనమ్మకమా? ఆ నిమ్మకాయతో నీ పని అయిపోతుంది. ఎందుకైనా మంచిది, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అవసరం ఉంటే మీకు ఫోన్ చేస్తాను. కొంపదీసి ఆ నెంబర్ తీసుకుని కొట్టదుగా నన్ను. ఇవ్వండి భూతాల రాజు గారు. అలాగే, నేను నెంబర్ ఇస్తాను, మళ్ళీ 10,000 ఇవ్వాలి. ఇస్తాను. అయితే నెంబర్ తీసుకో. మిమ్మల్ని నమ్మొచ్చా భూతాల రాజు గారు? బాలిక, ధైర్యంగా వెళ్ళు. ఆ నిమ్మకాయ నీ దగ్గర ఉండగా ఏ ఆత్మ నీ దగ్గరికి రాదు. భయపడి పారిపోతుంది. అమ్మయ్య, పోయింది. ఇన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి పనిచేసినా రోజుకు 100 రూపాయలు మిగిలేయి. ఇప్పుడు ఈ గెటప్ వేసుకొని భూతాలు వదిలిస్తా, దెయ్యాలు వదిలిస్తానంటే ఇలాంటి పిచ్చి జనాలు నన్ను నమ్మేసి 1000 రూపాయలు ఇస్తున్నారు. ఈ పనే బాగుంది. భూతాలు వదిలిస్తా, దెయ్యాలు వదిలిస్తా, రండి 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 రండి. రాణివాసే నివాసం, ప్రాణై సహ క్రీడనం. నలుగురు యువరాణులు రావాలి. సమయం 5 అయింది, బయలుదేరాలి. మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాం, మీరందరూ ధైర్యంగా ఉన్నారా? ఎస్. వీళ్ళేమో గాని నేను మాత్రం మా నానమ్మ గారి రాణివాసంలో ఎప్పుడెప్పుడు అడుగు పెడతానా అన్న ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. మేము మా బంగ్లాకి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఈగర్లీ వెయిటింగ్. వెళ్తున్నందుకు నాకెంత ఉత్సాహంగా ఉందో. నాకు ఆనందంగానే ఉందండి. ఓకే, మీ హ్యాపీనెస్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. రాజప్రతినిధుల తరపున మేం చెప్పాల్సిన జాగ్రత్తలు 1కి 2 సార్లు చెప్పాం. అయినా మీ ఇష్ట ప్రకారంగానే వస్తున్నారు. ఇంకా మీ ఇష్టం. మరిది గారు, టైం వేస్ట్ అవుతుంది. ఇంకొక క్షణం కూడా వేస్ట్ అవుతుంది గారు. నాన్న, చామంతి నేను వెళ్ళి వీళ్ళని దింపేసి వస్తాను నాన్న. సరే, వెళ్ళండి. బాయ్ సార్. రోజా, నీ విజయ పరంపరని కొనసాగించు. ఆల్ ది బెస్ట్ రోజా. థ్యాంక్ యూ సార్. నాకేం భయం, నా దగ్గర భూతాల రాజు ఇచ్చిన నిమ్మకాయ కూడా ఉంది. వస్తాను సార్. సరే రోజా. అయ్యో, వెళ్తుంటే పిల్లరిచింది. ఏమైనా అపశకనం జరుగుతుందేమో. ఏ గీత, పిల్లి ఎదురొస్తాయంటారు, ఎక్కడో మియావ్ అంటే కాదు. నువ్వు యువరానికి పోటీ పడుతున్నావు. షేమ్. గీతమ్మనంటున్నావే, అక్కడ నువ్వెంత షేమ్ అవుతావో చూపిస్తాను చూడు.
ఇదేంటి రాక్షసులుండే బంగ్లాలో ఉంది? అమ్మా, ఇదేంటి ఇలా ఉంది? ఇదేనా రాణివాసం బంగ్లా? అవును వదిన గారు, ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఏ ఒక్క ఇల్లు లేదు. ఈ రోడ్డు మీద మనుషులు పగలు వెళ్ళడానికి కూడా భయపడతారు. అటువంటి బంగ్లాలోకి మీరు వెళ్తున్నారు. మీరు చాలా ప్రమాదంలో పడబోతున్నారు. ఇప్పటికైనా మించిపోయిందే లేదు. ఎలిమినేట్ అవుతాము అంటే మీరు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు వస్తామంటే తీసుకెళ్ళండి. నేను రేపు సూర్యోదయం అయ్యాక వస్తాను. అబ్బో, నీ దగ్గర పొగరు చాలానే ఉంది. నేను అంతే. నేను కూడా రేపే వస్తా. నేనే ఉంటానండి. సరే, ఆల్ ది బెస్ట్. బంగ్లాని చూస్తుంటేనే భయమేస్తుంది. లోపలున్న ఆత్మలు ఏం చేస్తాయో ఏంటో. ఇవన్నీ మూఢనమ్మకాలే. ఆ ఆత్మలేమీ చెయ్యవు. నా దగ్గర భూతాలు రాచిచ్చిన నిమ్మకాయ ఉందిగా, ఏం భయం లేదు. ప్రేమ్ బాబు, వాళ్ళు వెళ్ళారు. లోపలంతా సిద్ధమేగా? ఎవ్రీథింగ్ ఈస్ రెడీ చా. మనం రాజావారు రాణివారిలా మారాలి కదా, అవన్నీ రెడీ చేసావా? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. బ్యాగ్లో అన్నీ ఉన్నాయి బాబు. ఇంకా పద, రెడీ అయ్యి ఆ నలుగురిని పరిగెత్తిద్దాం. ఇల్లంతా నార్మల్ గానే ఉందిగా. ఆత్మలున్నాయని భయపెట్టారు. నేను భయపడలేదు కాబట్టి సరిపోయింది. హలో, నేనేం భయపడట్లేదు. నిజం చెప్పాలంటే నాకు భయంగానే ఉంది. అయితే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపో. ఆహా, నా ఆంజనేయ స్వామి అంతా చూసుకుంటాడు. సరే, నేనైతే హాల్లోనే ఉంటాను.